అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడాడు. ఎంత అబద్ధాలంటే ఖచ్చితంగా ఛార్జ్షీట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు అని అంటే, అధికారులు అంటే ఎవరు అంటే నీకు తెలియకుండా వేరే వాళ్ళు ఎవరన్నా నీ ఆఫీస్లో ఎవరైనా తింటారా? 1750 కోట్లు. ఎంత దుర్మార్గం, ఎంత ధైర్యంగా ఆ మాట మాట్లాడుతున్నారు. నా పేరు లేదని, పేరు జగన్మోహన్ రెడ్డి అని రాస్తారా? ఆ టైంలో ఉన్న ప్రభుత్వంలో సీఎంఓలో ఉన్న అధికారులకి మేము లంచాలు ఇచ్చామని చెప్పి ఆ న్యూయార్క్ కోర్టు ఛార్జ్షీట్లో ఉంటే, ఆ ఛార్జ్షీట్లో నా పేరు లేదు అని అంటావేంటి? అదేంటి అంటే నీకు తెలియకుండా నీ ఆఫీస్లో, నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా? మీ ఆఫీసులో ఎవరు, మీ సీఎంఓ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట, వాళ్ళ మీద పెడతావా, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా? నువ్వు ఏంటి దుర్మార్గం? నేను తిన్నానని ధైర్యంగా చెప్పు. నువ్వు అంత అబద్ధాలు ఆడుతున్నావు, ఎంత మీడియా సాక్షిగా ఎంత అబద్ధాలు ఆడుతున్నావు. రాష్ట్ర ప్రజలకు ఎంత అంత 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 దుర్మార్గం చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? అందువల్ల ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు. ఏమన్నా భారతీయ కోర్టులు ప్రొసీజర్సు, పీపీఏలు వీటి విషయంలో కొంత ప్రొసీజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అది కూడా నీ నిర్వాహకం వల్లనే. నీ నాగులపల్లి శ్రీకాంతే పీపీఎల్ రద్దు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. పీపీఎల్ రద్దు చేయడానికి వీల్లేదు, వాటికి ఒక ఎష్యూర్డ్ గ్యారంటీ ఇచ్చింది. అందువల్ల దానికి కొంచెం ప్రొసీజర్ ఉన్నా అమెరికన్ కోర్టు నుంచి తప్పించుకోలేవు. నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే, అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయినా ఒకసారి, మీ పిల్లలు ఉన్నారు కదా, చూసి రాపో ఒకసారి. వస్తాం, మళ్ళీ వెనక్కి వస్తామేమో చూద్దాం. వచ్చి అబద్ధాలు ఆడావు, ప్రజల సాక్షిగా ఆడావు. నువ్వు చెప్తున్నావు కదా దైవ సాక్షిగా అంటుంటావు ప్రతిసారి, నా పైన ఉన్న దేవుణ్ణి కిందున్న ప్రజలు నమ్ముతానంటావు. ప్రజల సాక్షిగా నేను అబద్ధం ఆడా. ఒకసారి దైవ సాక్షిగా చెప్పు, నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు చెప్పు. ఏ దేవుడి మీద ప్రమాణం చేసి నేను తినలేదని చెప్తావు చెప్పు. ఆయన నమ్ముకున్న క్రైస్తవ యేసుక్రీస్తు మీద మాట్లాడమని, యేసుక్రీస్తు మీద చెప్తున్నారు కదా. నేను క్రైస్తవులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్రైస్తవులంతా అనుకుంటున్నారు అతను క్రైస్తవుడు అనుకుంటున్నారు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే దోచుకోవడానికి, భారతదేశాన్ని దోచుకోవడం వచ్చిన కంపెనీ. వారన్ హేస్టింగ్స్ అలాంటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. మదర్ తెరిసా లాంటి క్రిస్టియన్ కాదు అతను. భారతదేశాన్ని దోచుకుని ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, సొంత కంపెనీలే. ఈస్ట్ ఇండియా కంపెనీలా దోచుకున్నావు, మళ్ళీ నేను దోచుకోలేదని అబద్ధాలు ఆడుతున్నావు. ఈ నిర్వాకాన్ని ఆపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. పొరపాటు జరిగింది, పొరపాటును సవరించండి, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయండి, మీరు రక్షించండి. ఆ మనీ పోకుండా ఫ్యూచర్ 25 సంవత్సరాలకు నువ్వు రాసిస్తావా? 2 లక్షల కోట్లు వాళ్ళకి లబ్ధి జరుగుతుంది చూస్తావా? ఎవరి డబ్బు అది? ఆయన గవర్నమెంట్ రాగానే నాగులపల్లి శ్రీకాంతే నీకు పీపీఎల్ రద్దు చేస్తూ ఒక జీవో ఇష్యూ చేస్తే మొత్తం దేశం మొత్తం గొడవైంది. గొడవ అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, దానికి ఒక గ్యారంటీస్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసింది. నీ నిర్వాహకం వల్లనే, నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం వస్తూ ఉంది. అందువల్ల నాగులపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఎంత ఇబ్బందులు పడింది, ఎంత అవస్థపడింది మనందరం చూసాం. ప్రభుత్వం కొత్తలో ఆ పత్రికలు చూసినా, ఆ రోజున్న పరిస్థితి చూసినా అర్థమవుతుంది. అంతా సప్లయర్స్ అంతా భయపడి చచ్చారు, నీకు పే చేయలేక, నీకు నీ ముడుపులు కట్టలేక, నీ రద్దు చేస్తామని బెదిరించడం వల్ల. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది, సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలి, నువ్వు సూచనలు ఇవ్వు, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. అంతా దోచుకోవటమే, ప్రతి దాంట్లో దోచుకోవటమే. అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ. క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ మదర్ తెరిసా సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ, వారన్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ. అలాంటి క్రిస్టియానిటీ నీది మదర్ తెరిసా లాగా సేవ చేసే క్రిస్టియానిటీ కాదు. అందువల్ల క్రైస్తవ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించాడు.
సమాజంలో మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయించాడు. అతని నిర్వాహకం వల్ల దళితులు పేద వర్గాలందరినీ సమాజంలో ఒక అనుమానాస్పదంగా చేశాడు. నా ప్రజలు, నా ఎస్సీలు, నా బీసీలని వాళ్ళని ఒక విధంగా అన్యాయం చేశాడు వాళ్ళకి. దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అందరూ సమాజంతో కలిసిపోవాలి. మన పేద వర్గాలు జరిగే మేలు చేయాలి. కానీ మిగతా వాళ్ళు ఎట్ ది కాస్ట్ మిగతా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నువ్వు దోచుకోవడానికి వీళ్ళని అడ్డం పెట్టి, ఎస్సీ ఎస్టీ బీసీని అడ్డం పెట్టి, ఆ పేరుని అడ్డం పెట్టి నువ్వు దోచుకున్నావు. దానికి పాపం మూల్యం సమాజంలో సామాజిక అసమానతలు వచ్చే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాల్సిన పని ఉంది. అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన పని ఉంది. అందువల్ల నీ 5 ఏళ్ల పరిపాలనను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎన్ని దుర్మార్గాలు చేసావో పరిశీలించుకో. ఎంత దోచుకున్నావో ఒకసారి దేవుడికి చెప్పు, ప్రజలకు చెప్పు. అందువల్ల నువ్వు క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకున్నావు. నీ క్రైస్తవం ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవం, దోచుకునే క్రైస్తవం, మదర్ తెరిసాలాగా సేవ చేసే క్రైస్తవం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.